వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ముగ్గురు మాంత్రికులు ఈ స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం. పింగళుడు పద్మపాదుడితో కలిసి భల్లూక పర్వతాలకు వెళ్ళడానికి తయారయ్యాడు. వాళ్ళ అమ్మని ఒప్పించాడు. డబ్బంతా దాచిపెట్టాడు. వాళ్ళ అమ్మకి జాగ్రత్తగా ఉండేలాగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, బయలుదేరాడు. చిలకల సరస్సు దగ్గర పద్మపాదుడిని కలుసుకున్నాడు. ఆయన భుజానికి ఒక సంచి వేసుకుని నుంచుని ఉన్నాడు. సరే మాట్లాడుకున్నారు ఇద్దరు. వెళ్దాం బయలుదేరదాం అనుకున్నాక పింగళుడు అడిగాడు, మనం కాలినడకనే వెళ్తామా గురువర్య అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు నవ్వుతూ, కాలినడకన వెళ్తే సంవత్సరం పడుతుంది, ఏడాది పడుతుంది. 3 మాసాలు నడిస్తే కానీ ఆ భైరవ పర్వతం పేరు తెలిసిన వాళ్ళు కూడా కనపడరు మనకి. దీనికి ఒక మార్గం ఉందన్నాడు. ఒక సంచిలోంచి మంత్రదండం తీసి నేల మీద కొట్టాడు. నేల పెద్ద శబ్దంతో పగిలిపోయింది. ఒక పెద్ద పిశాచం లాంటిది బయటకు వచ్చింది. అది గాడిదలాగా మారిపోయింది. కాంతపోయాడు వీడు. ఇంకో దెబ్బ కొట్టేసరికి ఇంకోటి వచ్చింది ఓండ్ర పెట్టుకుంటూ. ఎంత పెద్ద గాడిదలు అవి. వీడు భయం వేసేసింది. ఏంటి వెక్కి వెళ్ళాలా మనం, వీడు పిశాచాలు ఇవి అన్నాడు. ఏం భయం లేదు, ఇవి మన కంట్రోల్లో ఉంటాయి. హాయిగా నేల మీద నడుస్తాయి, గాల్లో ఎగురుతాయి, భయం లేదు, ఎక్కువ ఏం పర్వాలేదు అన్నాడు. ఉణికిపోయాడు పిల్లాడు. ఒక 23-24 వెళ్ళిన వాడికి అంతకంటే వయసు లేదు. ఎటాగొట్టా వణుక్కుంటూ మెల్లిగా ఎక్కాడు. ఎక్కేసరికల్లా ఇక పరుగు తీసింది. అది మామూలుగా తీలా పరుగు. అది పరిగెడుతుంటే గుండెలు దడదడలాడిపోతున్నాయి. సరే ఎక్కడికో తీసుకుపోయింది. తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతానికి చేరారు. అది భల్లూక పర్వతపు పాదాలు. అక్కడికి చేరారు. అక్కడికి వెళ్ళటానికి కనీసం 6 నెలలు పడుతుందట. ఒక్క రోజులో వెళ్ళిపోయారు. ఇవాళ బయలుదేరి మళ్ళీ మర్నాడు ఆ సమయానికి అక్కడికి చేరిపోయారు. చేరిపోయాక సరే ఇక్కడ ఆగదాం ఈ పూటకి అని ఈ గాడిదలు రెండింటిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అన్నాడు పద్మపాదుడు. వెంటనే పెద్ద మోత అయింది. ఇవి ఒక ఓండ్ర పెట్టి 2 గాడిదలు మాయమైపోయింది. మళ్ళీ కావాలంటే పిలుచుకుంటాను. సరే పింగళుడు అన్నాడు, చాలా ఆకలిస్తుంది గురు, ఏమన్నా తిండికి వెతుక్కుందాం ఇక్కడంటే. సరే అలాగే, నీకేం కావాలో చెప్పు అన్నాడు ఆయన. మీరు కంతపడి ఏం కావాలో చెప్పంటే ఎటా వస్తుంది, కాదు చెప్పు నీకేం కావాలి. ఏముంది, ఏదో ఒకటి ఒక గుప్పెడు అన్నం ఉంటే చాలు ఈ పూటకన్నా. ఇక్కడేం దొరుకుతాయి, అడవి, పైగా పర్వత పాదం, అక్కడ మనిషి పిటమాన పురుగు లేదు, మానవ మాత్రుడు అన్నవాడు లేడు. అట్లా కాదు, అసలు నీకేమి ఇష్టమో చెప్పన్నాడు. నాకేమిష్టం, పప్పు ఇష్టం, పాయసం ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం అని చెప్తే, అంతే కదా 10 నిమిషాలు ఈ సంచిలో ఉంది తీయన్నాడు. సంచిలో తీయమంటే ఆ సంచి ఒట్టి ఖాళీ సంచి. ఒక సంచిలో ఇన్ని పదార్థాలు ఎట్లా పడతాయి? చేయి పెట్టాడు సంచిలో. ఓ పళ్ళెని చేతికి తగిలింది, తీసాడు. మొదటిది పప్పన్న వచ్చింది బంగారపు పళ్ళెంలో. మళ్ళీ చేయి పెట్టాడు. ఈసారి రొట్టెలు వచ్చినాయి, 3ఓసారి పాయసం వచ్చింది, 4ఓసారి పాలన్న వచ్చింది, 5ఓసారి కలాఖండ్ వచ్చింది. వస్తూనే ఉంది తీసిన కొద్దీ. ఎన్ని పళ్ళాలు వచ్చాయో లోపల నుంచి. ఆ మొత్తం పళ్ళాలు పెట్టుకుని శుభ్రంగా సుష్టుగా భోజనం చేశారు ఇద్దరు. ఒట్టి సంచి. అడిగాడు, ఇదంతా ఎట్లా జరుగుతుందంటే, ఇదంతా మంత్రపు సంచి, ఇందులో ఒక యక్షి ఉంటుంది. భూమి మీద ఎక్కడున్న పదార్థమైనా తీసుకొచ్చి పెడుతుంది అది. దాని కళ్ళు మూసి తెరిచినంతసేపు చాలు. నువ్వు 25 పదార్థాలు అడిగా 25 సార్లు కళ్ళు మూసి తెరుస్తుంది అంతే. అది ఎంతసేపు పడుతుంది? అదే కదా, 25 సార్లు కళ్ళు మూసి తెరవడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆహారం తీసేసుకోవటమే. ఆహారం తీసుకున్నారు, తిన్నారు. తిన్న తర్వాత సరే ఏదో మంచినీళ్ళు తాగారు, రెస్ట్ తీసుకున్నారు కాసేపు అటు ఇటు. ఇంతలో ఏమైంది, చేతులు కడుక్కోవడానికి వీడు ఒకసారి కాళ్ళు చేతులు ఇలా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం నేను అట్లా వెళ్ళొస్తానని లేచి బయలుదేరాడు. ఈ పద్మపాదుడు విశ్రాంతిగా పడుకుని ఉన్నాడు. పద్మపాదని కదపకుండా మనవాడు బయలుదేరాడు. బయలుదేరేసరికల్లా ఒక పెద్ద చెరువు ఉంది అక్కడ. బాత్రూమ్కి వెళ్ళిన వాడు కాళ్ళు కడుక్కోవాలి కదా, సంచిని ఏం ఆశ్రయిస్తారు దీనికి, అది తిండికి కదా. ఇవి వెళ్ళి ఏం చేశాడు, ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఎవరో పెద్ద కేకలు పెట్టారు. ఎవడు అక్కడ తిరుగుతోంది, ఎవడని అనేసరికల్లా తీరా చూస్తే వీడికి కనపడింది ఒక 2 కొండ శిలలు అటు ఇటు పాతి పెట్టబడి ఉన్నాయి. ఆ శిలల మధ్యలో శిలల నుంచి గొలుసులేసి ఒక రాక్షసుడు బంధింపబడి ఉన్నాడు అక్కడ. ఎవరు నువ్వు అని వాడి కేకలు పెట్టాడు. భల్లూక కేతు వాడి పేరు, రాక్షసుడి పేరు.
అక్కడి నుంచి నువ్వెవరు ఏమిటంటే నేను మా గురుగారితో వచ్చాను, భల్లూకు పర్వతాలకు వెళ్ళడానికి వచ్చానంటే, అయితే నన్ను రక్షించు, నన్ను కాపాడు, నీకు ఏది కావాలంటే అది చేస్తాను, ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎత్తుకెళ్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను, నీకు ఏ హాని చెయ్యను, నన్ను విడిపించు. బతిలాడడం మొదలుపెట్టాడు. నన్ను వదిలిచ్చు, నన్ను వదిలిచ్చు అనేసరికల్లా వీడికి ఏమిటి, బట్ పిల్లాడికి భయం ఏమీ లేదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుపోయేందుకు గాడిదలు ఉండనే ఉన్నాయి గురువుగారి దగ్గర. అవును అవును కాకపోతే వీడేదో మహారాక్షసుడు, పైగా కష్టంలో ఉన్నాడు. నువ్వు ఎప్పుడు బంధించారు, ఎవరు బంధించారంటే వాడు చెప్పడు. ఒక మాంత్రికుడు ఎవరో బంధించాడు, ఎన్ని వందల సంవత్సరాలు అయిందన్నాడు. అనేసరికల్లా వీడు ఏం చేశాడు, నిన్ను ఎటా విడిపించాను నేను అంటే, ఒక కొండరాయి తీసుకొచ్చి తాళాలు పగలగొట్టు అని చెప్పాడు. వీడు తాళం కొండరాయి పుచ్చుకున్న తాళాలు పగలగొట్టేసి పగలబట్ట పోయేసరికి దాని దగ్గరికి వెళ్ళేసరికి పద్మపాదుడు వచ్చేసరికి గట్టిగా కేకలు పెట్టాడు, ఆగు పింగళ, అంత పని చెయ్యొద్దు నువ్వని. దగ్గరికి వెళ్ళేసరికల్లా చెడామడా కేకలేశాడు. ఇట్లాంటి ప్రమాదాలు చేయొచ్చా నువ్వు? వీడెవడంటే వాడు బతిమలాడాడు, నేను భల్లూక కేతుని, పాపం ఇతను ఎవరో బంధించారట, వదిలిద్దాం అనుకున్నానంట అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, ఎవడు బంధించాడో నాకు తెలుసు, మహామాయుడు నిన్ను బంధించాడు. వీడు భల్లూక పర్వతం మీద ఉన్నటువంటి పిశాచగణాలకి అధిపతి. అయ్యేసి మేమేం చేస్తున్నామంటే, నిన్ను బంధించిన మహామాయుడు సమాధి మీదకే వెళ్తున్నాం మేము. ఆ సమాధిలో ఉన్నాయి 4 విచిత్ర వస్తువులు, వాటి కోసం వెళ్తున్నాం అనేసరికి, అయితే నన్ను కూడా విడిపించండి, నన్ను కూడా విడిపించండి అంటే ఆయన ఒప్పుకోలే. నిన్ను విడిపించే ప్రసక్తి లేదు, నువ్వు వెళ్ళేం చేస్తావు, ఆ భల్లూక పర్వతం మీద ఉన్న పిశాచాలన్నీ మా మీదకి పంపకం చేస్తావు, నిన్ను ఎవడు నమ్మాడు అంటే, కాదు కాదు నన్ను రక్షించండి అని చాలా బతిమలాడినా కూడా నేను ఒప్పుకోలే. నేను మహామాయుడు సమాధి నుంచి స్వాధీనం చేసుకోదలుచుకున్న వస్తువులన్నీ స్వాధీనం చేసుకున్నాక నిన్ను విడిపిస్తాం, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండు, మాట్లాడకుండా అని చెప్పేసి వచ్చేసారు ఇద్దరు. అక్కడి నుంచి మళ్ళీ గాడిదల్ని పుట్టించాడు. ఆ గాడిదల మీద వెళ్తూ ఉంటే ఆ కొండ మీద ఒక నల్లగా మేఘంలాగా ఏదో ఉంచుకొస్తున్నట్టు, అది దుమ్మో మేఘమో మంచో ఏమిటో తెలియటల్లా, పొగ మంచో. పింగళుడు చూపించాడు, గురువు అక్కడ చూడు ఎట్లా ఉందో అదంతా. ఈయన అన్నాడు, ఇవి భల్లూక పర్వతం మీద ఉన్న పిశాచాలు, వాటికి నాయకుడు పోయాడు, నాయకుడు ఇక్కడ బంధించేసాడు మహామాయుడు, వాడు కింద ఉండిపోయాడు, కొండ కింద, కొండ పాదాల దగ్గర ఉన్నాడు. ఈ కొండ మీద ఉన్న పిశాచాలకి కొట్టు చచ్చిపోతున్నారు వాళ్ళల్లో వాళ్ళు. అది తర్వాత ఎవడైనా వస్తున్నాడంటే వాళ్ళకి ముందే భయం, నాయకుడు లేడు, మేము దొరికిపోతామని పిశాచాలని ఆధీనం చేసుకుని స్వాధీనపరుచుకుని వాటితో పనులు చేయించుకుంటారు మాంత్రికులు. దొరకటం ఎవరికి ఇష్టం ఉంటుంది? జంతువుకి ఎట్లా ఉండదో పిశాచాలకు కూడా అంతే. అది వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతే వాడు చెప్పిన పని చేయాలి. అందుకని అవి ఇట్లా మన మీదకి వస్తున్నాయి, ఏం భయం లేదు, మన మీద ఇంకా యుద్ధం కూడా మొదలు పెడతాయని ఒక బ్రహ్మాండమైన కత్తి ఒకటి సంచులోంచి తీసిచ్చాడు. ఇది మంత్రదండం, మంత్రపు కత్తి, నీ దగ్గర పెట్టుకో, ఎవరు వచ్చినా సరే ఏదొచ్చినా నువ్వు ఈ కత్తితోటి చేసేయగలుగుతావన్నాడు. ఈసారి ముందుకెళ్తుంటే ఒక పెద్ద ఏనుగు, దానికి 6 దంతాలు ఉన్నాయి, ఒకే ఒక్క పరుగు మీద ఈ పింగళుడి మీదకి వచ్చేసి, ఈ పింగళుడు ఏం చేశాడు, గాడిద మీద నుంచి ఒక్క దూకి ఆయన చెప్పాడు కదా నీ కత్తితోటి ఎవరైనా ఎదిరిస్తావని, 4 దెబ్బలు కొట్టాడు ఏనుగుని. ఏనుగు ఢామ్ అని పేలిపోయింది, వెళ్ళిపోయింది అవతలకి. ఈయనకి నవ్వొచ్చింది పద్మపాదుడికి, కత్తిలో ఏం లేదు, దీన్ని ఎదిరించగలను అన్న ఊహ ఉంటే చాలు, అంతే, నీకున్నది ఊహ, నా మాట వల్ల నీకు అది బలపడింది, ఈ కత్తి నీ దగ్గర ఉంచుకో, నీకేం భయం ఉండదు. ఇక ఎన్ని రకాలు వచ్చాయో జంతువులు మాయతోటి, ఏదో ఒక పిశాచం ఒక జంతు రూపం దాల్చి వీడి మీదకి వస్తుంది, కొట్టేస్తాడు. అక్కడి నుంచి కొండ మీదకి ఎక్కేసరికి ఆ కొండ మీద చాలా పైదాకా భల్లూక పర్వతపు అవతల ఒక దీనికి అంటే వెనక వైపు ఉండే సానువులు, ముందు నుంచి కనపడేది కాకుండా వెనక సానువుల మీద ఒక పెద్ద తటాకం లాంటిది, ఒక అంటే దాటాలి, అవతల వైపుకి దాటేసరికల్లా అక్కడ ఉన్నది ఒక పెద్ద చెరువు. ఆ చెరువులో ఉంది మహామాయుడు సమాధి. సరే ఏం చేశారు, అక్కడ చెరువు దగ్గర దిగారు. దిగి ఈయన ఏం చెప్పాడంటే, నేను తపసమాధిలో కూర్చుంటాను, నన్ను రక్షించాలి నువ్వు, ఎవరు వచ్చినా సరే, ఎవరో ఒకళ్ళు వస్తారు, రాకుండా ఉండరు, పిశాచాలు కాకుండా మహామాయుడు శిష్యులు, ఇంతకుముందు ఆయన్ని సేవించిన వాళ్ళు, ఆయన సమాధిని భగ్నం చేయడం మన ఇంటెన్షన్ వాటికి తెలిసిపోతుంది, అంతేగా, కాబట్టి నన్ను రక్షిస్తూ ఉండమన్నాడు. సరే మహామాయుడు, ఈయన తనేమో పద్మపాదుడు తపస్సు చెట్టు కూర్చున్నాడు, ఒక పెద్ద చాప వేసుకున్నాడు, కొంచెం మంచి పెద్ద ముగ్గేశాడు, అన్ని పసుపులు కుంకాలు అన్ని గాల్లోంచి సృష్టించాడు, నిమ్మకాయలు అన్నీ ఏర్పరచుకున్నాడు, పెద్ద ముగ్గు చేసి పద్మాసనంలో కూర్చున్నాడు తపస్సు. ఆయన కళ్ళు తెరవడు, ఇంకా ఈ కత్తి పుచ్చుకుని అటు ఇటు తిరుగుతున్నాడు పింగళుడు.
తిరుగుతుంటే దూరం నుంచి మేఘం ఒకటి ఇట్లా దగ్గరకు వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ దగ్గరకు వచ్చే మేఘం ముందు పెద్ద ఏనుగుగా మారి ఏనుగు వచ్చేసింది మీదకి. ఆ ఏనుగును కొట్టేశాడు. అక్కడి నుంచి అది ఎగిరి వెళ్ళిపోయింది అవతలకి. వెళ్ళిపోయాక మళ్ళీ మేఘం రూపంలో మళ్ళీ ఒక పెద్ద గరుడ పక్షిలాగా వచ్చింది. తన్నుకుపోవటానికి తన్నే వాడి మీదకి వచ్చేసి అయినా సరే కొట్టాడు దాన్ని. పెద్ద పెద్ద పక్షులు చూస్తే భయం వేస్తుంది. వీడి ధైర్యం ఏంటి? గురువు పక్కనే ఉన్నాడు, ఆయనే కదా ఇప్పుడు మంత్రికుడు కదా అతను. అవును. ముందొట్టి పద్మపాదుడే, అతను మహామంత్రికుడు అని తెలిసాక అతనే గురువుగా ఉన్నాడు. ఈ రెండోది కత్తి ఉంది. గరుడ పక్షిని ఎగరగొట్టాడు. ఆ గరుడ పక్షి వచ్చిన వేగానికి వీడు ఎగిరి ఎక్కడో పడ్డాడు దాని రెక్కల దీనికి. ఇలా రెండు ఇలా వచ్చాక మూడోది ఒక చక్కటి అమ్మాయి కనపడింది. గజ్జల చప్పుడు చేస్తూ అమ్మాయి కనపడేసరికల్లా అమ్మాయి ఏమంది దగ్గరకు వచ్చి, నువ్వు ఎంత మంచివాడివి, ఎంత చక్కటి వాడివి, అసలు ఈ మధ్యకాలంలో నీలాంటి చక్కటి నరమానవుడిని నేను చూడలేదు. రా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వచ్చిన వాళ్ళందరూ నా కోసమే నిన్ను తీసుకురావడానికి వచ్చారు. అది ఎంత బాగుందో, మనసు పెరపెరలాడిపోయేలాగానే ఉంది. అయితే సరే దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఏమంది, కత్తి ఎందుకు, నువ్వు నా దగ్గరకు వచ్చేటప్పుడు కత్తి వద్దు, కత్తి వదిలిపెట్టేసిరా, కత్తి వదిలేసి అనేసరికి ఇతనికి అర్థమైంది. ఆ కత్తి వదిలించేయడానికి చూస్తున్నారు వీళ్ళు. కత్తి వదిలేసే దొరికేస్తాను నేను. ముందు ఇప్పుడు నేను దొరకడం సంగతి సరే సరే, గురువుగారు దొరికిపోతాడు, తపస్సులో ఉన్నాడు, కళ్ళు తెరిస్తే ఏదో మంత్రం వేస్తాడు, కళ్ళు మూసుకుని ఉన్నవాడు ఏం చేస్తాడు? అంతేగా. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ కత్తి పుచ్చుకుని అమ్మాయి వెనకాల పడ్డాడు. 3-4 పోట్లు పొడిచేసరికి అయిపోయింది, గాల్లో కలిసిపోయింది. మరి ఏం లేదు, అవన్నీ మంత్రాలు. ఇది మొత్తం ఈ తతంగం అంతా గడిచి చుట్టూతా వాతావరణం అంతా ఇలాగ భీకరంగా ఎంతమందితోటో యుద్ధం చేశాడు వాడు. అప్పటికి కళ్ళు తెరిచాడు పద్మపాదుడు. నాకు చాలా సంతోషం, నువ్వు చేసేది నాకు తెలుస్తూనే ఉంది. అమ్మాయి పిలిచినా సరే దొరకకుండా నా కోసం ఆగేవు. మామూలుగా ఆడపిల్లలు మాట్లాడేసరికి కొంచెం లొంగిపోతారు కదా, మెత్తగా నుంచున్నా చాలు వాళ్ళకి. పిశాచాలకి వీడు కొంచెం మెత్తబడినా సరిపోతుంది, దగ్గరికి వెళ్ళి కావలించుకోవాల్సిన పనేం లేదు. వీడు ఏమంటారు, మైమరిచిపోయినా చాలు. అవును. కానీ నువ్వు మైమరిచి కూడా పోలేదు, నీ ప్రతాపము, శౌర్యము, గట్టితనం అన్నీ నాకు ఎంతో నచ్చినాయి అని చెప్పి అక్కడి నుంచి ఏం చేశాడు, గాజు జాడి పిల్లో ఏం పెట్టాడు, మొదట 2 మొసలి పిల్లల్ని పెట్టాడు కదా, ఆ మొసలి పిల్లలు ఇద్దరిని తీసాడు బయటికి. ఆ బయట పెట్టాడు కదా, సీసా తీసాడు. వీళ్ళని అడిగాడు, చెప్పండి ఇప్పటికైనా లొంగి సమాధిలోకి మాకు అవకాశం ఇస్తారా ఇవ్వరా? అదేమిటది, పెద్ద సరస్సులో సమాధి ఉంది. ఓహో. ఆ నీళ్లు మొత్తం ఇంకితే కానీ వీళ్ళు అందులోకి వెళ్ళలేరు అనేసరికి వాళ్ళిద్దరు వణికిపోయారు. మొసళ్ళు 2 భయం వేసేసింది. మమ్మల్ని బయటికి తీసి చెప్తామన్నారు. బయటికి తీసి నుంచోబెట్టాడు, మంత్రకట్టులో ఉంచాడు వాళ్ళని. మాట విని సమాధిలోకి మాకు అవకాశం ఇస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెడతా, లేకపోతే భస్మం చేసేస్తా, నాకు దొరకపోతే ఇక మిమ్మల్ని కూడా నేను బతకనివ్వను అనేసరికల్లా వాళ్ళు వణికిపోయి, అది కాదు ప్రభు, మీరు అర్థం చేసుకోండి, అవంతి నగరపు జాలరి ఒకడు పింగళుడు అనేవాడు కావాలి ఈ పనికి. మేము నీళ్ళు ఇంకించినా మీరు అందులో ప్రవేశించలేరు, కేవలం వాడికి ఒక్కడికే అవకాశం ఉంది. అంటే ఇదిగో వీడే పింగళుడు, వాడినే నేను తీసుకొచ్చాను. అసలు మిమ్మల్ని పట్టుకోవడానికి సహాయం చేసిందే వాడు, అతను లేకపోయింటే నేను పట్టుకోగలిగేవాడిని కాదు. పింగళుడు సిద్ధంగా ఉన్నాడు, మీరు ఇందులో నీళ్లు ఇంకింపజేస్తేనే కుదురుతుందన్నాడు. సరే వాళ్ళిద్దరు ఒప్పుకున్నారు. ఈయన ఏం చేశాడు, ఈ మొసలి పిల్లలు 2 సీసాలోంచి తీసి ఆ చెరువులోకి విసిరేశాడు. విసిరేసి, పింగళ నువ్వే సిద్ధంగా ఉండాలన్నాడు. నీళ్ళల్లోకి ఎట్లా వెళ్తామండి అంటే, కాసేపు ఆగు నేను చెప్తానన్నాడు. అక్కడి నుంచి ఈయన మళ్ళీ జపం మొదలుపెట్టాడు. ఈ పింగళుడు చూస్తూ ఉంటే మెల్లిగా బుసబుస అనే శబ్దం వస్తూ నీళ్ళు ఎగిరినట్టుగా ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోవటం మొదలుపెట్టినాయి. ఎప్పుడైతే ఆ సమాధి తాలూకు చిన్న శిఖరం కనపడడం మొదలుపెట్టిందో, అదేదో ఒక పాత దేవళంలో ఉంది ఆ సమాధి. ఆ గోపురం కనిపిస్తుంది. గోపురం కనపడగానే వీడు కేకలు పెట్టాడు, గురువు గోపురం కనపడుతుంది. సరే ఆయన కళ్ళు తెరిచి చూశాడు, ఇంకేం లేదు, నేను నీకుతో వస్తా, ముందు ఈ నీళ్ళన్నీ పోనేన్నాడు. వీళ్ళంతా ఇద్దరు చూస్తూ ఉండగానే మొత్తం నీళ్ళన్నీ తగ్గిపోయింది, చెరువు డ్రైగా అయిపోయింది. అక్కడ దాకా నడిచి వెళ్దాం, లోపల ఒక ద్వారం దగ్గర దాకా నేను వస్తా. లోపల 6 ద్వారాలు ఉంటాయి. ఈ 6 ద్వారాలు ఇందాక ఏ గట్టితనంతో నువ్వు చేసావో యుద్ధం, దేనికి లొంగకుండా భయపడకుండా నువ్వు అలా ఉంటే అవుతుంది పని. అప్పుడు లోపలికి వెళ్ళి మనం ఆ వస్తువులను తెచ్చుకోవచ్చు అన్నాడు.
సరేనన్నాడు. సరే వీడు ఇద్దరు గురువుగారు శిష్యుడు ఇద్దరు బయలుదేరారు. అదంతా చెరువంతా నడిచారు. దానికి ఒక పెద్ద తలుపు ఉంది ఆ సమాధికి. దాని మీద పెద్ద పాము ఎంత పడగో కాపలా కాస్తుంది. ఇతను ఆ పాముని దాటుకుని నువ్వు లోపలికి వెళ్ళాలి అని చెప్పాడు. ఎలా పాముని దాటుకుని పింగళుడు వెళ్ళాడో మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.